హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్, ఈరోజు రియల్మీ అయితే ఇండియాలో రియల్మీ GT Neo 2ని అఫీషియల్గా అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ మొబైల్ని మంచి ప్రైసింగ్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. లేట్ చేయకుండా రియల్మీ GT Neo 2 ప్రైస్ అండ్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో డిస్ప్లే చూసుకుంటే కనుక దీంట్లో మనకి 6.62 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ర్యామ్లెట్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది సామ్సంగ్ E4 ప్యానల్ అనమాట. ఇది మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. అట్లాగే దీంట్లో మన పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ చూసుకుంటే కనుక అప్ టు 1300 నిట్స్ వరకు అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇంకా అలాగే ఈ డిస్ప్లేని మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5 తోటి అయితే ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఇదొక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా అలాగే టచ్ శాంపుల్ రేట్ చూసుకుంటే కనుక ఇందులో మనకి 600 Hz అయితే ఉంటుందన్నమాట. సో ఈ ప్రైస్ బ్రాకెట్లో మనకి 25,000 రూపీస్లో మనకి 600 Hz టచ్ శాంపుల్ రేట్ అనేది మనకి చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఇంకా అలాగే డిస్ప్లే అనేది మనకి HDR10కి సపోర్ట్ చేస్తుంది, DCI-P3 కలర్ గ్యామెట్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే కనుక ఈ మొబైల్ అనేది మనకి 92.6% అయితే మనకి వస్తుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంక ఈ మొబైల్ అనేది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో అయితే రావడం జరుగుతుంది. ఇదొక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఇందులో. అండ్ ఇంకా అలాగే దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. సో ఇది మనకి గేమింగ్ కి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఇంక ఈ ప్రాసెసర్ అనేది మనకి 7 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. ఇది మనకి ఆక్టా కోర్ ప్రాసెసర్. అండ్ ఫ్రెండ్స్, ఇంక ఈ మొబైల్ మనకి 5G అయితే సపోర్ట్ చేస్తుంది. సో బ్యాండ్స్ కూడా మనకి చాలా ఎక్కువగానే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంక దీంట్లో కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక రేర్ మనకి 64 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 65 వాట్స్ డాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. 0 to 100% అనేది మనకి 36 మినిట్స్లోనే ఫుల్ అవుతుందని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఇంకా అలాగే ఈ మొబైల్లో మనకి 8 లేయర్స్ స్టెయిన్లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ సిస్టమ్ ప్లస్ కూడా యూజ్ చేసామని చెప్తున్నారు. సో ప్రీవియస్గా యూజ్ చేసిన లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ మీద ఇది ఇంకా చాలా బెటర్గా అయితే వర్క్ అవుతుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. సో ఈ మొబైల్ అనేది హీట్ అయినప్పుడు అట్లాగే గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా మనకి ఈ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనేది కొంచెం యూజ్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అలాగే దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి LPDDR5 ర్యామ్ తోటి అయితే రావడం జరుగుతుంది. ఇదొక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఇందులో. అలాగే ఈ మొబైల్ అనేది మనకి విర్చువల్ ర్యామ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అప్ టు మీరు 7 GB వరకు ఈ ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. అంటే వీళ్ళు DRE అని పిలుస్తారు, అంటే డైనమిక్ ర్యామ్ ఎక్స్పాన్షన్ అని. సో ఫిజికల్ ర్యామ్ తో పాటు మీరు విర్చువల్ గా కూడా ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం అయితే ఈ మొబైల్లో ఉంటుంది. అండ్ ఇంకా అలాగే దీంట్లో యూజ్ చేసిన స్టోరేజ్ వచ్చేటప్పటికి UFS 3.1 స్టోరేజ్ అయితే యూజ్ చేశారు. ఇదొక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఇందులో. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అలాగే ఈ మొబైల్ అనేది మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది, హై రిజల్యూషన్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది, డాల్బీ అట్మాస్ తో అయితే మనకి రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంక ఈ మొబైల్ అనేది మనకి బ్లూటూత్ వెర్షన్ 5.0 తో అయితే వస్తుంది, NFC ఉంటుంది అండ్ డ్యూయల్ వైఫై కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ దీని థిక్నెస్ చూసుకుంటే కనుక జస్ట్ ఓన్లీ మనకి 8.6 మిల్లీమీటర్స్ థిక్నెస్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అలాగే ఈ మొబైల్ అనేది మనకి రియల్మీ UI 2.0 బేస్డ్ ఆన్ Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే రానుంది. అండ్ ఇంక మొబైల్ అనేది మనకి 3 కలర్స్ లో అయితే లాంచ్ చేశారు, నియో గ్రీన్, నియో బ్లాక్ అండ్ నియో బ్లూ అనమాట. అండ్ ఇంకా లాంచ్ చేసిన ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక బేస్ వేరియంట్ 8+128 GB స్టోరేజ్ వచ్చేటప్పటికి 31,999 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. అండ్ ఇంకా అలాగే 12+256 GB స్టోరేజ్ వచ్చేటప్పటికి 35,999 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. అండ్ ఇంక వీటి మీద ఆఫర్స్ చూసుకుంటే కనుక ఫెస్టివ్ సేల్స్ ఆఫర్ కింద వీళ్ళు బేస్ వేరియంట్ 8+128 GB స్టోరేజ్ ని 24,999 రూపాయలకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లాగే 12+256 GB స్టోరేజ్ వచ్చేటప్పటికి మనకి 28,999 రూపాయలకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో లాంచ్ చేసిన ప్రైసింగ్ ఎక్కువైనప్పటికీ కూడా మనకి సో చాలా హ్యూజ్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో 25,000 రూపాయల బడ్జెట్లో మనకి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో సో కళ్ళు మూసుకుని అయితే ఈ మొబైల్ అయితే పర్చేస్ చేయొచ్చు. సేల్స్ చూసుకుంటే కనుక మనకి ఇది ఫ్లిప్కార్ట్ దివాళీ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, 17th అక్టోబర్ 12 AM నుంచి అయితే సేల్స్ అయితే స్టార్ట్ అవునున్నాయి అనమాట. సో ఎర్లీ యాక్సెస్ కింద ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ కి అయితే ముందు రోజే స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళు అప్పుడైతే బుక్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంక ఈ స్పెక్స్ కి వీళ్ళు లాంచ్ చేసిన ప్రైసింగ్ కి ఈ మొబైల్ ని కొనొచ్చా అని నన్ను అడిగితే కనుక డెఫినెట్ గా అయితే పర్చేస్ చేయొచ్చు. సో వీళ్ళు ఏదైతే ఇప్పుడు ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారో 25,000 రూపీస్ లో మనకి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ తో UFS 3.1 స్టోరేజ్, LPDDR5 ర్యామ్, అట్లాగే మనకి 120 Hz సామ్సంగ్ E4 ప్యానల్ తో మొబైల్ అనేది మనకి 25,000 రూపీస్ లో కిల్లర్ డీల్ అయితే అవుతుంది. అండ్ వీళ్ళు లాంచ్ చేసిన ప్రైసింగ్ అయితే మాత్రం కొంచెం ఎక్కువైందని చెప్పొచ్చు. నేనైతే 28,000 రూపీస్ లోనే నేను ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. బట్ బేస్ వేరియంట్ అనేది 32,000 రూపీస్ వరకు తీసుకెళ్లారు. బట్ వీళ్ళు ఇనీషియల్ గా ప్రొవైడ్ చేస్తున్న ఆఫర్ మాత్రం సో మంచి ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 25,000 రూపాయల బడ్జెట్ లో మీరు రియల్మీ GT Neo 2ని కళ్ళు మూసుకుని అయితే తీసుకోవచ్చు. సో గేమింగ్ కూడా మనకి ఈ మొబైల్ అనేది చాలా ఎక్సలెంట్ గా అయితే పనిచేస్తుందని చెప్పొచ్చు. దీంట్లో మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తో పాటు LPDDR5 ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ అనేది సో గేమింగ్ లో కూడా చాలా ఎక్సలెంట్ గా అయితే పర్ఫార్మ్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మీలో ఎవరైనా కానీ రియల్మీ GT Neo 2ని పర్చేస్ చేయాలనుకుంటే కనుక కింద
కింద మెసేజ్ చేయండి. సో నాకు దగ్గరలో ఉంటే కనుక నేనే వచ్చి మీతో అన్బాక్సింగ్ చేయించి వీడియో అయితే తీస్తాను. సో అన్బాక్సింగ్ అయితే మీరే తీస్తారు, బట్ వీడియో అయితే మాత్రం మన ఛానల్ అయితే వస్తుంది. సో ఛానల్కి హెల్ప్ చేయండి, అండ్ హెల్ప్ చేయాలనుకుంటే కనుక కింద మెసేజ్ చేయండి. సో డెఫినెట్గా నేనే కాంటాక్ట్ అవుతాను. సో నేనైతే ఏలూరులో ఉంటున్నాను. నా సరౌండింగ్స్లో ఎవరైనా కానీ నేనే వచ్చి వీడియో అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది రియల్మీ GT Neo 2 గురించి అయితే వీడియో. అండ్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గ్రేట్ డే.